ముందుగా అందరికీ నమస్కారం. నవమూచి చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రిలీజ్ అయిన మూవీ ఒకటి ఓన్లీ. ఈ మూవీలో రోషన్ కనకాల హీరోగా నటించడం జరిగింది. విలన్గా మాత్రం ఇతడు బండి సరోజ్ నటించడం జరిగింది. ఈ మూవీ వచ్చేసి కలర్ ఫోటో మూవీ తీసినటువంటి డైరెక్టర్ ఈ మూవీని తీయడం జరిగింది. దాని మీద హోప్ తోటి ఈ మూవీకి చాలామంది వెళ్ళడం జరిగింది. ఇంకా బండి సరోజ్ యాక్టింగ్ గురించి మెయిన్గా చెప్పాలంటే బండి సరోజ్ ఒక యాక్టింగ్ గురించి ఈ మూవీకి చాలామంది వెళ్ళడం జరిగింది. ఇక రోషన్ కనకాల చాలా బాగానే యాక్ట్ చేయడం జరిగింది. హీరోయిన్ కూడా చాలా బాగానే యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీలో కర్మఫలం గురించి చెప్పడం జరుగుతుంది. ఈ మొగ్లీ మూవీ అనేది అంతగా ఆకట్టుకుందా లేదా అనేది మీరు చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ మూవీ నా రివ్యూ వచ్చేసి నా వ్యూలో చెప్పడం జరుగుతుంది. ఈ మూవీ అనేది అంతగా ఆకట్టుకోలేకపోయింది అనిపిస్తుంది. కేవలం బండి సరోజ్ యాక్టింగ్ గురించి చాలామంది ఈ మూవీకి వెళ్ళడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ మూవీలో కర్మఫలం గురించి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మూవీ అనేది చాలా కేర్ తీసుకోవడం జరిగింది. ఇక బండి సరోజ్ విలన్గా చాలా బాగానే యాక్ట్ చేయడం జరిగింది ఈ మూవీలో వచ్చేసి. అయితే ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పడం జరుగుతుంది. హీరో ఒక అనోద, అతను కానిస్టేబుల్ కావడం అనుకుంటాడు. అయితే ఈ కథలో కానిస్టేబుల్ కావడం అనుకుంటాడు. అయితే హీరో మూవీ షూటింగ్స్కి వచ్చే వాళ్ళకు అడవిలో తన చిత్రీకరణకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే అందులో హీరోయిన్ చూసిన వెంటనే ప్రేమలో పడతారు. కానీ హీరోయిన్కి వినపడడం అనేది జరగదు. అయినా సరే తన హావభావాలతో ఇద్దరు ప్రేమలో పడతారు. అయితే ప్రతి కథల్లోనే ఇందులో విలన్గా బండి సరోజ్ అడ్డుపడడం జరుగుతుంది వీళ్ళిద్దరు లవ్ స్టోరీకి. ఇంకా మిగతా కథ అనేది అలా సాగుతూ ఉంటుంది. కానీ 2025లో వచ్చే మూవీ కాదనిపిస్తుంది చూస్తుంటే ఇది. ఇక స్టోరీ అనేది ఈ కాలం తగ్గట్టు లేదనిపిస్తుంది. ఇక మూవీ వచ్చేసి మనకు చాలానే మంచిగానే నడుస్తుంది మూవీ ఇప్పుడు థియేటర్లో వీకెండ్లో. మీరు కనుక చూస్తే ఈ మూవీ ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే నా మూవీస్ ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రివ్యూ అనేది ఎవరిని ఉద్దేశించింది కాదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.